హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే చికెన్ బిర్యానీ రెసిపీ నా స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో మా హస్బెండ్కి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి, ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈరోజు ఆ రెసిపీ మీతో నేను షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదండి. నేను మామూలు బియ్యమే, మసూరా బియ్యము యూజ్ చేస్తున్నాను. 3 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ కోసం నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. సో మనకు చికెన్ జ్యూసీగా ఉండడానికి కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు, బిర్యానీ సైజ్ ఇవ్వమంటే చికెన్ షాప్ వాళ్ళు పెద్ద ముక్కలు కట్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, మనం ఎంత కారం అయితే తినగలమో ఆ కారం ఇక్కడే యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకోవాలి. ఇక్కడ పెరుగు కూడా యూజ్ చేస్తున్నాను. పుల్లగా ఉండే పెరుగు కాకుండా నార్మల్ పెరుగు యూజ్ చేస్తున్నాను, ఫ్రెష్ పెరుగు. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ నిమ్మకాయ ఉంది కదా, దీన్ని కట్ చేసుకొని ఒక అరదబ్బ నిమ్మకాయని రసం పిండేస్తున్నాను. ఇప్పుడు బాగా మనం చికెన్ని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా ప్రెస్ చేస్తూ మనమైతే కలిపేసుకుందాము. ప్రెస్ చేస్తూ కలపడం వల్ల చికెన్ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టి బిర్యానీలో వేసినప్పుడు ముక్క కూడా చాలా టేస్ట్గా వస్తుంది. కొంతమంది బిర్యానీ చేస్తే ముక్కకి చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. మనం ఈ విధంగా బాగా కలుపుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే ముక్కకి కూడా మనకు మసాలాలు అయితే బాగా పడతాయి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాము. మనం బిర్యానీ ఏ దబరలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెలోనే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి కదండి. సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఈ ఎర్రగడ్డ ముక్కల్ని సన్నగా తరిగేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం అదే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. సో మనకి ఈ కలర్ వచ్చింది అన్నప్పుడు ఒక పక్కన ప్లేట్ తీసుకొని అందులో స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం ఇంకొంచెం ఆయిల్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకు బిర్యానీలో ఉల్లిపాయలు ఖచ్చితంగా కలర్ చేంజ్ అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కావాలంటే మీరు ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. సో నాకు అది సరిపోతుంది అని నేను డైరెక్ట్గా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేసి బాగా కలుపుకుంటున్నాను. సో మనం చికెన్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసి ఉడికించాలండి. సో ఆ చికెన్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
సో చూసారు కదా, చికెన్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చింది. సో ఈ వాటర్ అంతా మనకు ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్లో మనం రైస్ కానివ్వండి లేక ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కానివ్వండి యాడ్ చేయకూడదు. అలా ఈ వాటర్ అన్నీ పోయిన తర్వాతే మనం రైస్ కానివ్వండి నీళ్లు కానివ్వండి యాడ్ చేయాలి. సో ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. సో చూసారు కదా, నీరంతా ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరుక్కున్న 3 మీడియం సైజ్ టమాటాలను నేనైతే యాడ్ చేసుకున్నాను. సో ఈ టమాటాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను బిర్యానీలోకి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే వేస్తానండి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కరివేపాకుని స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ టమాటాలో ఉన్న నీరు కూడా మొత్తం బయటకు వచ్చేసి మనకు గ్రేవీ లాగా అయితే తయారవుతుంది. సో ఒకసారి మూత తీసి చూద్దాము. సో చూసారు కదా, మనకు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుందాము. బిర్యానీలోకి పుదీనా ఉంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి పుదీనా వల్ల వస్తుంది అనిపిస్తుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కాబట్టి ఇప్పుడు 3.5 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేశానండి. సో ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ నీరు కొంచెం తక్కువే పోసుకుంటాను. ఎందుకంటే నాకు మెత్తగా రాకుండా అన్నం పొడి పొడిగా రావాలి అంటే నేను కొంచెం ఎసరు తక్కువగానే వేసుకోవాలి. సో 3.5 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. కానీ నేను ఇక్కడ 1 గ్లాస్ తగ్గించి 6 గ్లాసుల నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో నీళ్లు బాగా మరిగిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అలాగే ఒక అరచక్క నిమ్మరసం అయితే పిండేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలాగంటి ఒక స్ట్రైనర్లో అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకు నీళ్ళు అనేది లేకుండా ఉంటుంది. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 6 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. సో మనకు ఇందులో బియ్యంలో ఉన్న నీరంతా దిగిపోయిన తర్వాత మనం మరుగుతున్నటువంటి ఎసరులో బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఈ టైంలో మనకు ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి ఏదైనా తక్కువగా ఉంది అనిపిస్తే మనం ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకోవాలి ఏది తక్కువైతే అది. సో ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని ఇలా వేసుకుంటాను. సో నేను ఎప్పుడు ఈ స్టేజ్లోనే వేస్తాను. అప్పుడే మనకు బిర్యానీ తింటున్నప్పుడు పచ్చిమిర్చి నంచుకొని తింటే భలే ఉంటుంది. కొంతమందికి చాలా ఇష్టం ఆ విధంగా. సో నేను ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. సో మనకు బిర్యానీలోకి నిమ్మకాయ మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొంతమందికి ఆయిలీగా ఉంటే ఇష్టం ఉండదు. కొంచెం ఆయిల్ లేకుండా ఉంటేనే బిర్యానీ ఇష్టంగా తింటారు. సో మా ఇంట్లో తక్కువ ఆయిల్తోనే నేను చేస్తాను. అలాగే ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇష్టం లేనటువంటి వాళ్ళు ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మనం మొదట్లో బ్రౌన్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకసారి స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కింద అడుగు మాడకుండా ఉండాలి అంటే ఇలాంటి ఐరన్ దోశ ప్యాన్ ఉంటుంది కదా, ఆ ఐరన్ దోశ ప్యాన్ని మనం ఈ బిర్యానీ కింద పెట్టుకుంటే మాడకుండా ఉంటుందండి. సో స్లో ఫ్లేమ్ చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకొని స్టవ్ మీద దీని మీద బిర్యానీ గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను. మూత మీద మనం ఇప్పుడు ఒక బరువు పెట్టుకోవాలి. సో మన ఇంట్లో ఇలాంటి పచ్చడి బండలు ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లో ఉంచి వదిలేయాలి. రెడీ అయిపోయిందండి మన బిర్యానీ. సో ఒకసారి
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు నేను చేసే బిర్యానీ. సో చూసారు కదా, రైస్ కూడా మనకు ముద్దవలేదు, పొడి పొడిగా వచ్చింది. సో మాకు ఇలాగే ఉంటే ఇష్టపడుతుందండి. సో మనం 10 to 15 minutes అలా మూత పెట్టేసి ఇంకొక 5 minutes స్టవ్ ఆఫ్ చేసి అలా పక్కన పెట్టుకున్నామంటే మనకు బిర్యానీ సెట్ అయిపోతుంది. సో ఒకసారి సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. మీరు కూడా మంచిగా బిర్యానీ తినాలంటే ఈ స్టైల్లో చేసుకోండి, అదిరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఎంతో మెచ్చుకుంటారు. మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలంటే ఒకసారి తయారు చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.